ఈజ్ ఎ ఫిల్మ్ క్రిటిక్. శ్రీకాంత్ గారు నమస్కారం. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఆల్ ఆఫ్ యూ అండి. సో బాబు గారు ఏంటంటే నాకు ఇవాళ ఒక వీకెండ్ అట్లీస్ట్ కొంతమంది అన్నా చూస్తారేమో ఏదన్నా ఈ అంశం మీద మాట్లాడితే. రోజు మనం పాలిటిక్స్ ఎనీవే వీఆర్ డిస్కసింగ్, దెర్ ఇస్ సో మచ్ టు టాక్ అబౌట్ పాలిటిక్స్. సో దట్స్ వై నేను ఈ టాపిక్ తీసుకున్నాను. నా ఇంటర్వ్యూలో చెప్పిన దాని ప్రకారం అసలు ఏంటి అంటే జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే, నిన్న కూడా నేను ఏదో రిలీజ్ అయిన సినిమా మీద చూసా. సపోజ్ అఖండ 2 పేరు చెప్పడానికి ఏముంది, అది కొంతమందికి నచ్చచ్చు నచ్చకపోవచ్చు. నా సబ్జెక్ట్ ఇప్పుడు ఆ సినిమా కాదు, కానీ దేన్నైనా ఎలా అయినా ట్రోల్ చేయడానికి వీళ్ళు ఈ సోషల్ మీడియాని ఆధారం చేసుకోవడం, అది వ్యవస్థలు కావచ్చు, సినిమాలు కావచ్చు, వ్యక్తులు కావచ్చు, ఈవెన్ మీరు, నాకు తెలుసు మీరు కూడా దానికి ఎలాగా బాధింపబడ్డారు అనేది. ఎస్ సార్, టు బి స్టార్ట్ విత్. ఇది సోషల్ మీడియా అంటాము మిస్నోమర్ అండి. ఈ రోజు అది యాంటీ సోషల్ మీడియా. ఇప్పుడు ఒకప్పుడు బెంగాల్లో అడ్డాలు అంటారు, లేకపోతే మనకి నా చిన్నప్పుడు బడ్డీ కొట్లు. ప్రతి ఒక్కళ్ళు పేపర్ అక్కడ కొనుక్కోవటం, కొంతమంది సిగరెట్, కొంతమంది పాన్ కట్టించుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ చర్చలు చేసుకోవటం, ఒక రచ్చబండ ఇన్ డిఫరెంట్ వేస్ జరుగుతూ మాట్లాడుకునేవాళ్ళు. అక్కడి నుండి ఈ యాంటీ సోషల్ బిహేవియర్ దాకా వచ్చేసింది టెక్నాలజీ కారణంగా. మనం ఇన్ఫార్మల్గా ఒక బడ్డీ కొట్టు దగ్గర మాట్లాడుకున్నప్పుడు బూతులు మాట్లాడుకోం కదా, కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి మాట్లాడే అవకాశం అది టెక్నాలజీ అనే కాదండి, ఎనానిమిటీ కారణం. నేను ఎవరో తెలియకుండా అనొచ్చు అంటే నా కాన్సిక్వెన్సెస్ ఉండవు అన్న ఒక ధీమా. దీన్ని రెగ్యులేట్ చేయడం అంత కష్టం కాదండి. మీరు సోషల్ మీడియా అకౌంటు, యాంటీ సోషల్ మీడియా అకౌంట్ మీరు ఓపెన్ చేయాలంటే మీ ఐడి ఫుల్గా సబ్మిట్ చేయాలి, అది వెరిఫై కావాలి అన్న ఒక ప్రొసీజర్ ఇంట్రడ్యూస్ అయితే చాలామంది ఒళ్ళు దగ్గర పెట్టుకునే ఉంటారండి. రెండోది మీరు అన్నారు చూడండి ఇంట్రోలో, యువర్ ఇంట్రో ఇస్ కాంప్రహెన్సివ్ అండి. దాంట్లో మీరు అన్నారు సెలబ్రిటీస్ లైఫ్స్ తెలుసుకోవటం సహజంగా చాలామందికి క్యూరియాసిటీ ఉంటుంది అని. అది పరిణతి చెందని సమాజాల్లోనే ఎదుటి వ్యక్తి యొక్క ప్రైవేట్ లైఫ్ గురించి తెలుసుకోవాలన్న ఒక అన్హెల్దీ క్యూరియాసిటీ ఉంటుంది. ఎందుకు తెలుసుకోవాలండి? ఎందుకు తెలుసుకోవాలనంటే ఇట్స్ నాట్ ఎ జస్టిఫికేషన్ ఫర్ బ్యాడ్ బిహేవియర్. కానీ సినిమా స్టార్లందరూ తమ గురించి క్యూరియాసిటీ పెంచుకోవటము పార్ట్ ఆఫ్ దేర్ మార్కెటింగ్ ఎఫర్ట్స్. జర్నలిస్టులని ఇళ్ళకి పిలవటం, వాళ్ళని టేక్ ఎ గ్లిమ్స్ ఆఫ్ మై లైఫ్ అని చెప్పటం, ఒక అన్యాచురల్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేయటంలో ఈ సినిమా స్టార్లు కానీ సెలబ్రిటీస్ కానీ ఒక రోల్ ఉందండి. మీరు అన్నట్టు ఒకటి నిజం, నన్ను టార్గెట్ చేశారు కానీ నేను ఊరుకోను కాబట్టి భయం వేసి వెళ్ళిపోతారు. నేను మై ప్రైమరీ యాక్టివిటీస్ ఎడ్యుకేషన్ అండి, నాట్ లీగల్ యాక్షన్. ఇప్పుడు మనల్ని బెదిరిస్తూ కానీ లేకపోతే కించపరుస్తూ కానీ మాట్లాడినప్పుడు మామూలు సమాజంలో ఏవైతే నేరాలో సైబర్ వరల్డ్లో కూడా అవే నేరాలండి. దానికి కొంచెం పదును ఎక్కువ ఉంటుంది చట్టానికి. నేను కావాలంటే వీళ్ళందరిపైన యాక్షన్ తీసుకోవచ్చు, కానీ నా ఉద్దేశం అది కాదు. ఐ మీన్ టు ఎడ్యుకేషన్, నాట్ లిటిగేషన్. సో ఇలా కాదు, ఇంకో రకంగా చేయాలి అన్నది చేయటానికే నేను ప్రయత్నం చేస్తూ ఉంటాను. సో నా వాల్ మీదకి వచ్చి ఎవరైనా తిక్కగా పిచ్చిగా మాట్లాడితే నేను రెస్పాండ్ అవుతాను. ఎవరి భాషలో వాళ్ళకి వాళ్ళ భాషలోనే రెస్పాండ్ అవుతాను, సభ్యతతో, బూతులు వాడకుండా. దిస్ ఈజ్ వన్ థింగ్ వీ కెన్ డూ. ఇప్పుడు మనకి పరువు ప్రతిష్ట ఉంటాయి, ఎవరంటే వాళ్ళు మాట్లాడితే ఊరుకోకూడదు. మనం వాస్తవాలు చెప్పడంతో ఆపేసేయాలి. మనం కూడా బూతులు తిడితే అది వేరే రకంగా ఉంటుంది. విషయం ఏంటంటేనండి, టెక్నాలజీ వచ్చినప్పుడు టెక్నాలజీని అందుకోవటానికి చట్టం వెంటపడి పరిగెత్తాలి. మనకి సైబర్ లాస్ ఉన్నాయి, దే ఆర్ నాట్ స్ట్రాంగ్ ఇనఫ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇమ్మీడియట్ యాక్షన్. ఎనానిమిటీ బిహైండ్ యువర్ కాంట్రిబ్యూషన్ టు దిస్ రకస్. ఇది డైలాగ్ కాదు. మీరు అన్నారు కదా ఇది భావ ప్రకటన స్వేచ్ఛ. అసలు భావ ప్రకటన స్వేచ్ఛ బూతులకు ఉండదు కదండి.
బెదిరింపులకు ఉండదు కదా, అది భావ ప్రకటన కాదు, అది ఒక కేటగిరీ ఆఫ్ అఫెన్స్. దాన్ని మనం కరెక్ట్గా ఐడెంటిఫై చేసి ఓ 10 మందికి శిక్ష పడేటట్టు చేస్తే తప్పకుండా ఇట్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ కంట్రోలింగ్ ఎఫెక్ట్. ఇవన్నీ ఒకటైతే మన పిల్లల్ని, మన ఇంట్లో వాళ్ళని మనం మానిటర్ చేసుకోవటం, వాళ్ళని ప్రొటెక్ట్ చేయటం రెండూ చేయాలండి. మా అబ్బాయి వాడికి 11-12 ఏళ్ల వయసులో వాడికి తెలిసింది, నేను ప్యారిస్ వెళ్ళినప్పుడు ఒక మ్యూజియంలో మేము ఉన్నప్పుడు కొన్ని ఫిల్మ్ చేస్తే దాని నుంచి వాడు ఒక వీడియో చేస్తే ఏబిఎన్లోనే వాడిని ఇంటర్వ్యూ చేశారు. ఒక రఫ్లీ 1 or 2 million వ్యూస్ ఓవరాల్గా వచ్చినాయి తను చేసింది. 11 ఏళ్ళ పిల్లాడు. వాడిని కామెంట్ చేసేవాళ్ళు కొన్ని వేల మంది ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ నేను చూశాను. నా కొడుకుని అంటున్న వాళ్ళు కాబట్టి నేను మానిటర్ చేశాను ఎవరు వీళ్ళు అని. కొంతమంది అండి 60-70 ఏళ్ళ వయసు వాళ్ళు ఉంటారు, 50 ఏళ్ళు తక్కువ వాళ్ళు కాదు, వాళ్ళు చిన్నపిల్లని తిడుతున్నారండి. అంటే ఒక రోగం ఉన్నది వీళ్ళకి. ఇప్పుడు ఎవరితో అయినా దెబ్బలాట పెట్టుకోవచ్చు కానీ పిల్లలతో పెట్టుకుంటారండి. 11-12 ఏళ్ళ పిల్లలతో నీకు 50 ఏళ్ళు ఉన్నాయి అంతే కదా. ఇప్పుడు మనం ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది, లేదా కామ్గా ఉండొచ్చు, ఏముంది ఉండొచ్చు. నేను అనేది ప్రతి ఒక్కళ్ళు ఇలా ఉన్నారని కానే కాదు. అత్యధికంగా మెచ్చుకోవటం కంటే ఎంకరేజ్ చేయటం. ఇప్పుడు ఒక టీవీలో యాక్సెస్ వచ్చిందో చిన్నపిల్లోడికి 10 మందికి ఆ అబ్బాయి గురించో అమ్మాయి గురించో తెలిసే అవకాశం ఉంది. కొంచెం ప్రేమగా అనునయిస్తూ ఇలా కాదు ఇంకో రకంగా అని చెప్పడం తప్పేం కాదు. ఎందుకంటే మనం వెళ్ళాం కదా పబ్లిక్ డొమైన్కి, పబ్లిక్ మాట్లాడతారు, కానీ దానికి లిమిట్స్ ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. మేము ఇవన్నీ ఎక్స్పీరియన్స్ కాకముందు నుంచి అండి, మా అబ్బాయికి 16 ఏట వయసు వచ్చే వరకు టీవీలో లేకపోతే వీడియో గేమ్స్లో కానీ 18 years 16 years టైం లిమిట్స్ ఉంటాయి కదండి, ఏజ్ లిమిట్స్, వాటిని స్ట్రిక్ట్గా పాటించాం. నిజానికి నేను చిన్నప్పుడు కూడా ఏ అన్న ఫిల్మ్ అందరూ వెళ్తున్నా కూడా నా క్లాస్మేట్స్, స్కూల్ మేట్స్, నేను వెళ్ళేవాడిని కాదు. మా ఇంట్లో ఆ కల్చర్ ఉండేది. నా తల్లిదండ్రులు నన్ను ప్రొటెక్ట్ ఎట్లా చేశారో మా అబ్బాయిని మేము ప్రొటెక్ట్ చేసుకున్నాము తల్లిదండ్రులుగా. దట్ నీడ్ టు బి ఫాలోడ్ యాక్చువల్గా మీరు చెప్పినట్టు. అంటే ఏం లేదండి, డీసెన్సిటైజ్ అయిపోతే. ఇప్పుడు నేను ఒకటి అన్నాను, చట్టం పరిగెత్తుకుంటూ వెళ్ళి క్యాచప్ చేయాలి టెక్నాలజీ ట్రెండ్స్. రెండోది సాంస్కృతికంగా, నైతికంగా కూడా మనము వీ హ్యావ్ టు బి అప్ టు డేట్ విత్ దీస్ థింగ్స్. బాబు గారు, ఇక్కడ ఇప్పుడు బజార్లో ఒక మాట అంటే అది తప్పు అయితే నెట్ లో కూడా తప్పు కదండి. అందుకనే ఆస్ట్రేలియాలో ఎక్స్ట్రాడినరీ డెవలప్మెంట్ గత 3 వారాల నుంచి ఆస్ట్రేలియా అంతా చర్చ జరుగుతుంది. డెన్మార్క్, యూకే దే ఆర్ ఫాలోయింగ్. 16 ఏళ్లకి తక్కువగా ఉన్న ఎవరికి ఫేస్బుక్ అకౌంట్ ఉండటానికి వీల్లేదు. ఈ 16వ తారీఖు నుండి స్ట్రిక్ట్ గా అమలు కాబోతుంది ఇది. ఓకే, విల్ డిస్కస్ ఆన్ దట్ ఇంకా డీప్ గా బాబు గారు. సో